పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంత్రి నారాయణ పర్యటించారు. పార్వతీపురం మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ వార్డులో పారిశుద్ధ్యం అస్తవ్యస్త పరిస్థితులపైన మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిటికే ఇళ్ల వద్ద మౌలిక వసతుల లేమిపైన మంత్రి అసహనం చెందారు. ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడకపోవడంపైన మండిపడ్డారు. నేటికి రోడ్లు, డ్రైనేజీ పనులు, లైట్లు పనులు ప్రారంభించకపోవడంపైన మంత్రి నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దగ్గర ఎస్టీపీ ప్లాంట్లు 7.4 MLD 16.45 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయింది. వాళ్ళు లెవెల్స్ అన్ని చూసుకుంటున్నారు. అది కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎన్ఎస్టీపీస్కి 1.09 క్రోర్స్, మొత్తం 19 కోట్లు. మీరు పార్వతీపురంలో ఉన్న ప్రజలు, పార్వతీపురం మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకుంటారో, బాత్రూంలో కానీ కిచెన్ కానీ వాడి వదిలేసిన వాటర్ని ట్రీట్ చేసి పంపించడానికి 19 కోట్లతో ఈరోజు శాంక్షన్ చేశాం. ఆ వర్క్ కూడా గ్రౌండ్ అయిపోతుంది. టెండర్లు అయిపోయినాయి. వాళ్ళ లెవెల్స్ అన్ని చూసుకుంటూ దానికి కావాల్సిన ఎస్టీపీని ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇవి కూడా 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అదేవిధంగా సాలిడ్ వేస్ట్, ఇంట్లో నుంచి వచ్చే చెత్త, కమర్షియల్ కంపెనీస్ వచ్చే చెత్త, అదేవిధంగా స్కూల్స్ నుంచి వచ్చే చెత్త, మార్కెట్ నుంచి వచ్చే చెత్త, గత ప్రభుత్వం చెత్త పన్నేసింది. కానీ చెత్త కుప్పలు ఎంతంటే 153 లక్షల టన్నులు వదిలేసిపోయింది. 153 లక్షలు. గ్రౌండ్ పైన 85 లక్షలు, గ్రౌండ్ కింద బ్యాలెన్స్. గవర్నర్ ముఖ్యమంత్రి గారు